ఆంధ్రప్రదేశ్కే కాదు దేశవ్యాప్తంగా టూరిజం డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు పెట్టింది. ఆధ్యాత్మిక టూరిజం డెవలప్ చేయాలని చూస్తోంది, అట్లాగే ఎకో టూరిజం డెవలప్ చేయాలని చూస్తోంది, అట్లాగే కొండ ప్రాంతాల టూరిజం డెవలప్ చేయాలని చూస్తోంది. తద్వారా అన్ని వర్గాల ప్రజలకి సంతోషాన్ని, సంరంభాన్ని, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చూస్తుంది. దీన్ని బాగా ఒడిసి పట్టుకుంటోంది ఆంధ్రప్రదేశ్. అన్ని ఏజాల్లోకెల్లా టూరిజం బెటర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. అది ఇక్కడ సక్సెస్ చేసి చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున ప్రసాద్ స్కీమ్ కింద 25.32 కోట్లతో అన్నవరం దేవస్థానంలో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించిన సాస్కీ స్కీమ్ కింద 172 కోట్లతో గండికోట అఖండ గోదావరి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. స్వదేశ్ దర్శన్ పేరుతో అరక్కల్ అంబసింగి సూర్యలంక బీచ్ అభివృద్ధికి 127 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అలాగే ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ పేరుతో 49 కోట్ల అహోబిలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు అభివృద్ధికి డబ్బులు ఇచ్చింది. ఇవి తినేయకుండా సరిగ్గా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం 15 నెలల్లో 10,644 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినాయట ఆంధ్రప్రదేశ్లో. 698 కోట్ల ఇప్పటికే 88 ప్రాజెక్టులు ప్రారంభమైనవి. ఇవన్నీ కూడా భారీ ఎత్తున రాష్ట్రానికి టూరిజం నిధులు వస్తున్నాయి అన్నటువంటి ఈనాడు హైలైట్ చేసుకొచ్చింది.